పవర్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం వాహనదారులకు భారీ ఊరటనిచ్చే వార్తను ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా నిర్ణయం ప్రకారం పెట్రోల్ పై లీటర్ కు 10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. దీనితో పెట్రోల్ పై గతంలో ఉన్న 13 సుంకం ఇప్పుడు 3కి చేరింది. అలాగే డీజిల్ పై గతంలో ఉన్న 10 ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తూ దానిని 0కు తగ్గించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తోందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం వాహనదారులకు భారీ ఊరటనిచ్చే వార్తను ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం పెట్రోల్ పై లీటర్ కు 10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. దీంతో పెట్రోల్ పై గతంలో ఉన్న 13 సుంకం ఇప్పుడు 3కు చేరింది. అలాగే డీజిల్ పై గతంలో ఉన్న 10 ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తూ దాన్ని 0కు తగ్గించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తోందని సమాచారం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ప్రపంచ ముడి చమురు సరఫరాలో 5వ వంతు వాటా కలిగిన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇరాన్ ఆంక్షలు విధించడంతో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ యుద్ధానికి ముందు భారత్ తన చమురు అవసరాల్లో 12 నుంచి 15% వరకు ఈ మార్గం ద్వారానే దిగుమతి చేసుకునేది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ దేశీయంగా సామాన్యులపై ఆ భారం పడకుండా ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు వల్ల నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు తగ్గి ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంధన వినియోగంలో కీలక మార్పులు శ్రీకారం చుట్టింది. పర్యావరణ హితమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఇంధనాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ఎల్పీజీ సిలిండర్ల స్థానంలో ఫ్లైవుడ్ నేచురల్ గ్యాస్ వాడకాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేస్తోంది. ఎక్కడైతే పీఎన్జీ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయో అక్కడ వినియోగదారులు తప్పనిసరిగా మారాలని కేంద్రం ఆదేశించింది. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంధన వినియోగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పర్యావరణ హితమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఇంధనాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ఎల్పీజీ సిలిండర్ స్థానంలో ఫ్లైవుడ్ నేచురల్ గ్యాస్ వాడకాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా చేస్తోంది. ఎక్కడైతే పీఎన్జీ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయో అక్కడ వినియోగదారులు తప్పనిసరిగా మారాలని కేంద్రం ఆదేశించింది. వినియోగదారులపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ఆకర్షణీయమైన రాయితీలను ప్రకటిస్తోంది. పీఎన్జీ కనెక్షన్ తీసుకునే వారికి సెక్యూరిటీ డిపాజిట్ను పూర్తిగా రద్దు చేయడమే కాకుండా మొదటి గ్యాస్ బిల్లులో 500 వరకు ఉచితంగా అందిస్తోంది. ఇది సామాన్యులకు ఎంతో ఊరటనిచ్చే అంశం. ఎల్పీజీతో పోలిస్తే పీఎన్జీ దాదాపు 10% నుండి 15% వరకు చౌకగా ఉంటుంది. సిలిండర్ల నిల్వ అవసరం లేదు కాబట్టి ప్రమాదాల ముప్పు తక్కువ ఉంటుంది. పైపుల ద్వారా గ్యాస్ సరఫరా ఒత్తిడి తక్కువగా ఉండటం వల్ల ఇది సురక్షితంగా ఉంటుంది. గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం, అది ఎప్పుడు వస్తుందో అని వేచి చూడడం వంటి ఇబ్బందులుండవు. ఇది 24/7 అంతరాయం లేకుండా అందుబాటులో ఉంటుంది. విద్యుత్ బిల్లుల మాదిరిగానే దీన్ని వాడుకున్న తర్వాతే బిల్లు చెల్లించవచ్చు. గూగుల్ పే, ఫోన్ పే వంటి డిజిటల్ మాధ్యమాల ద్వారా సులభంగా బిల్లుకు కట్టవచ్చు. వినియోగదారులు తమ నగరంలో పీఎన్జీ అందుబాటులో ఉందో లేదో అధికారిక వెబ్సైట్లలో తనిఖీ చేయొచ్చు. గెయిల్, ఐజీఎల్ వంటి సంస్థల ద్వారా దరఖాస్తు చేసుకుంటే సిబ్బంది వచ్చి మీ ఇంట్లో కనెక్షన్ ఏర్పాటు చేస్తారు. దేశాన్ని కాలుష్యరహితంగా మార్చే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇంధన భద్రతలో ఓ కొత్త అధ్యాయమని చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను సులభతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలకు జారీ చేస్తుంది. భూభారతి చట్టం ద్వారా వీటి పరిష్కారానికి మార్గం లభించినా అనేక అడ్డంకుల కారణంగా మోక్షం కలగడం లేదన్న వాస్తవాన్ని గమనించిన రెవెన్యూ శాఖ 2 ప్రత్యేక ఉత్తర్వులు జారీ ద్వారా ఈ దరఖాస్తుల పరిష్కారానికి మార్గం సుగమనం చేస్తుంది. ఈ మేరకు జీవో నంబర్ 76, 77లను రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను సులభతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తుంది. భూభారతి చట్టం ద్వారా వీటి పరిష్కారానికి మార్గం లభించినా అనేక అడ్డంకుల కారణంగా మోక్షం కలగడం లేదన్న వాస్తవాన్ని గమనించిన రెవెన్యూ శాఖ 2 ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దరఖాస్తుల పరిష్కారానికి మార్గం సుగమం చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 76, 77లను రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి జారీ చేశారు. జీవో నెంబర్ 76 ప్రకారం ఇకపై భూమి అమ్మకందారు నుంచి
అఫిడవిట్ అవసరం లేదు. కొనుగోలుదారు సమర్పించే అఫిడవిట్ సరిపోతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న లక్షలాది సాదా బైనామా దరఖాస్తులకు ఊరట లభించనుంది. భూమి అమ్మకందారు నుంచి అఫిడవిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొనుగోలుదారు ఇచ్చే అఫిడవిట్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఈ మార్పుతో సాదా బైనామా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగవంతమవుతోందని భావిస్తున్నారు. తప్పుడు సమాచారం, తప్పుడు పత్రాలు ఇస్తే రిజిస్ట్రేషన్ రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. జీవో నెంబర్ 77 ద్వారా చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం మరింత ఊరట కల్పించింది. ముఖ్యంగా 5 ఎకరాల వరకు భూములపై ఉన్న సాదా బైనామా లావాదేవీలను పరిశీలించి క్రమబద్ధీకరించడానికి కలెక్టర్లకు అధికారం ఇచ్చారు. ఈ ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. మరోవైపు భూభారతిలో నమోదుకు ముందు ఎవరైనా అభ్యంతరాలు తెలిపేందుకు 30 రోజులు గడువు ఉంటుంది. 5 ఎకరాల్లోపు భూమి ఉన్న వారికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులు చేసుకున్న నాటికి గ్రామీణ ప్రాంతం అయి ఉండి ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసిపోయిన ఆ తర్వాత దరఖాస్తులను పరిష్కరించేందుకు వీలుగా జీవో నెంబర్ 77 జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గించింది. పెట్రోల్ పై లీటర్ కు 3 తగ్గించగా డీజిల్ పై పూర్తిగా రద్దు చేస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఇప్పటి వరకు పెట్రోల్ పై లీటర్ కు 13, డీజిల్ పై 10 వరకు ఎక్సైజ్ సుంకం కేంద్రం వసూలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గించింది. పెట్రోల్ పై లీటర్ కు 3 తగ్గించగా డీజిల్ పై పూర్తిగా రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పెట్రోల్ పై లీటర్ కు 13, డీజిల్ పై 10 వరకు ఎక్సైజ్ సుంకం కేంద్రం వసూలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించినప్పటికీ వినియోగదారులకు వెంటనే ఉపశమనం కల్పించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా హార్మోజ్ జలసంధి దాదాపు మూతపట్టడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరాలో తీవ్ర ఇబ్బందులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమ నష్టాన్ని తగ్గించుకోవడానికి వినియోగించే అవకాశం ఉంది. దీనివల్ల ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరకపోయినప్పటికీ భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా ఈ నిర్ణయం కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది. రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలకు పక్కన పెట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం విడ్డూరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఒకవైపు సభలో పద్దులపై చర్చ జరుగుతోందని, ఆ చర్చను పక్కన పెట్టి ఆటలాడించాలని ప్రభుత్వం భావించడం భావ్యం కాదని, సమావేశాల నిర్వహణపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. దీనిపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వద్ద సరైన సమాధానం లేదని దుయ్యబట్టారు కేటీఆర్. రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం విడ్డూరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఒకవైపు సభలో పద్దులపై చర్చ జరుగుతోందని, ఆ చర్చకు పక్కన పెట్టి ఆటలాడించాలని ప్రభుత్వం భావించడం భావ్యం కాదని, సమావేశాల నిర్వహణపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. దీనిపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వద్ద సరైన సమాధానం లేదంటూ దుయ్యబట్టారు. అనేక అంశాలపై సభలో చర్చించాల్సి ఉన్నదని, ఇరిగేషన్ వంటి పద్ధతులపై లోతుగా చర్చ జరగాల్సి ఉన్నదని తెలిపారు. కానీ సభలో ఆయా పద్ధతులపై నిర్మాణాత్మకమైన చర్చ జరగకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తూతూ మంత్రంగా సభను నడుపుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులే చర్చల్లో ఉండటం లేదని విమర్శించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు పెడతామని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. అయితే సభలో తమ సమస్యలపై గొంతెత్తారని భావించిన ఎమ్మెల్యేలు మైదానాల్లో ఆటలాడుకుంటారంటే ప్రజలు హర్షించబోరని పేర్కొన్నారు. కాలయాపన కోసమే ప్రభుత్వం ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోందని తెలిపారు. సభలో అర్థవంతమైన చర్చను బీఆర్ఎస్ కోరుకుంటోందని, ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చేతకాక సభ నుంచి తప్పించుకోవడానికి సర్కార్ ఆటా పోటీలు పెడుతున్నట్టు స్పష్టం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మంత్రి గారు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, 14,000 ఎకరాలు మేము సేకరించాం అధ్యక్ష. మరి మంత్రి గారు మాట్లాడుతూ 30,000 ఎకరాలు అన్నారు. మిగతా 16,000 ఎకరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మంత్రి గారు? ఎక్కడి నుంచి 30,000 ఎకరాలని చెప్తా ఉన్నారు మీరు? ఇంకోటి మాట్లాడుతున్నారు అధ్యక్ష, మధ్యలో గ్రీన్ ఫార్మ్ అనట, చుట్టూ ఇండ్లు పెడతారట, అవతల జంతువులను పెడతారట, వంతారని వేస్తారట, జూ పార్క్ పెడతారట. ఇది ఏం ఆలోచన అధ్యక్ష? మాకు అర్థం కాక అడుగుతా ఉన్నాం. దయచేసి మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, ఇట్ వాస్ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. మీరు ఎన్నిసార్లు మిస్లీడ్ చేసినా కోర్టును గాని, ఫార్మాసిటీ మరి ఎక్కడైతే రైతుల నుంచి భూములు తీసుకున్నారో వారందరూ చూస్తా ఉన్నారు, వారన్నీ వింటా ఉన్నారు. ఏ దురుద్దేశంతోనైతే, ఏ రియల్ ఎస్టేట్ యావతోనైతే మీ ప్రభుత్వం ఇవాళ పనిచేస్తున్నదో ఇది ప్రజలు చూస్తా ఉన్నారు. మంత్రి గారు తప్పకుండా ఈ విషయంలో, ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ, చివరిగా నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రభుత్వాన్ని మూసీకి 1,50,000 కోట్లు
1,50,000 కోట్లు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకసారి కాదు అధ్యక్ష 4 సార్లు చెప్పారు. కానీ ఇక్కడ మంత్రి గారు డిపిఆర్ పెట్టకుండా దాచిపెడుతున్నారంటేనే మంత్రి గారు కేవలం 3,297 ఎకరాల గురించి ప్రస్తావన చేయకుండా దాని విలువ ఈరోజు మార్కెట్లో 50 కోట్లు ఉంటుంది. కనీసం 1,50,000 కోట్ల భూములను కొల్లగొట్టడానికే మూసీ ప్రాజెక్టు. ఆ దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప మూసీ పునరుజ్జీవనానికి కాదు. మూసీలో ఎస్టీపీలు కట్టింది మేము, మూసీకి గోదావరి నీళ్లు తెచ్చింది మేము. మీరు ఎన్ని చెప్పినా కొండపోచమ్మ మల్లన్న సాగర్ నిర్మాణం చేసింది మేము, కాళేశ్వరం జలాలు తెచ్చింది మేము, ముమ్మాటికి మూసీలో మీరిచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది మేము, మీరు తెచ్చే గోదావరి జలాలు తెచ్చింది మేము, అట్లాగే ఎస్టీపీలు కట్టింది మేమే, మూసీ పునరుజ్జీవం ప్రారంభించింది మేమే. ఖజానా ఖాళీ అయింది, నన్ను కోసిన రూపాయి లేదంటూనే ఈ దుబారా ఖర్చులేంటంటూ ప్రముఖ నెటిజన్ నాయని శరత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సూటిగా నిలదీశారు. 6 గ్యారంటీలు అమలు చేయడం ఏంటి, పైసలు లేవంటావు, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఖజానాలో నిధులు లేవంటావు. ఖజానా ఖాళీ అయింది, నన్ను కోసిన రూపాయి లేదంటూనే ఈ దుబారా ఖర్చులు ఏమిటంటూ ప్రముఖ నెటిజన్ నాయని శరత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సూటిగా నిలదీశారు. 6 గ్యారంటీలు అమలు చేయడం అంటే పైసలు లేవు అంటావు, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఖజానాలో నిధులు లేవంటావు. మరి ఈ గ్లోబల్ సమ్మిట్ పేరిట ఊరంతా జెండాలు కట్టడానికి ఈ 5.5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవేమైనా మీ ఇంటి నుంచి తెప్పించి పెడుతున్నారా అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ మేరకు గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు, బీచ్ ఫ్లాగ్, తాత్కాలిక స్టాళ్లు, ఎల్ఈడి డిస్ప్లే కోసం కోట్లలో ఖర్చు చేసిన టెండర్ డాక్యుమెంట్లను గురువారం ఎక్స్ వేదికగా ఆయన పోస్టు చేయగా సోషల్ మీడియాలో నెటిజన్లు నిప్పులు చెరిగారు. రాష్ట్రం అప్పుల కుప్ప అయిందని చెప్పే సీఎం రేవంత్ రెడ్డి ఆచరణలో మాత్రం రాష్ట్రానికి నయా పైసా లాభం చేకూర్చని గ్లోబల్ సమ్మిట్ కు అక్షరాల 5,58,00,000 ఖర్చు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే ఇంట్లో తినడానికి మెతుకులు లేకపోయినా వీధిలో ఊరేగింపు కోసం పట్టు వస్త్రాలు అప్పు తీసుకొచ్చినట్టు ఉంది అని మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఎప్పుడు అమలు చేస్తారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటి వరకు 16,978 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినట్టు ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా వెల్లడించిందన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులతో పాటు నిరుద్యోగులను కూడా మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఇప్పుడు అమలు చేస్తారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటి వరకు 16,978 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినట్టు ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా వెల్లడించిందన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులతో పాటు నిరుద్యోగులను కూడా మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోగా పెండింగ్ డిఏలు, బకాయిలు క్లియర్ చేస్తామని, ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 28 నెలలు పూర్తయిందని, ఇప్పటి వరకు అమలు చేయలేదని మండిపడ్డారు. తాజాగా పీఆర్సీ కమిషన్ గడువు పెంచడం ద్వారా మరో 3 ఏళ్లు ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చి చెప్పిందని చెప్పారు. ఇది ఉద్యోగులకు నమ్మక ద్రోహం కాదా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 42% ఫిట్మెంట్ ఇచ్చిందని గుర్తు చేశారు. రెండో పీఆర్సీ కమిషన్ 7.5% ఇవ్వాలని సూచించిన నాటి సీఎం కేసీఆర్ 30% ఫిట్మెంట్ ఇచ్చారని వెల్లడించారు. మొత్తంగా ఉద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం 72% ఫిట్మెంట్ ఇచ్చిందన్నారు. అదనంగా తెలంగాణ ఉద్యమ ఇంక్రిమెంట్ ఇచ్చినట్టు తెలిపారు. పీఆర్సీ కమిషన్ నివేదిక రాకముందే 5% పీఆర్ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అన్నారు. అసెంబ్లీ నడుస్తున్న సమయంలో విధానపరమైన నిర్ణయాలను సుబ్బబయట తీసుకోవద్దనేది సాంప్రదాయమని హరీష్ రావు గుర్తు చేశారు. ఓవైపు జీఏడీపై చర్చ నడుస్తుండగానే ఉద్యోగుల పీఆర్సీపై గత ప్రభుత్వం నియమించిన కమిషన్ కాలపరిమితిని మరో 6 నెలలు పొడిగిస్తూ విధానపరమైన నిర్ణయం తీసుకోవడం ఏమిటంటూ ప్రశ్నించారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం లేకనే గడువు పెంచుతూ పోతున్నారని మండిపడ్డారు. 600 మంది రిటైర్డ్ ఉద్యోగులు తమ బెనిఫిట్స్ కోసం హైకోర్టును ఆశ్రయించగా ఏప్రిల్ 9వ తేదీలోగా ఇవ్వాలని కోర్టు ఆదేశించినట్టు గుర్తు చేశారు. మరి మిగతా ఉద్యోగులు కూడా కోర్టును ఆశ్రయిస్తేనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రిటైర్డ్ ఉద్యోగులందరికీ తక్షణమే పెన్షన్ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ పెన్షన్ తెస్తామని చెప్పిన
చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 1000 కోట్ల కాంట్రిబ్యూషన్ సైతం చెల్లించడం లేదని, చనిపోయిన సిపిఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ కారుణ్య నియామకాలు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి ఐఏఎస్ ఐపీఎస్ లను బదిలీ చేస్తున్నదని, ఇక శాఖపై అధికారులకు పట్టు ఎలా వస్తోందని హరీష్ రావు ప్రశ్నించారు. జిహెచ్ఎంసీ కమిషనర్లుగా 4, ఐఎన్పిఆర్ లో 4, పాఠశాల విద్యాశాఖలో 4 కమిషనర్లు, ఆరోగ్యశ్రీలో 8 మంది సీఈఓలు మారారన్నారు. మున్సిపల్ శాఖలో 5, ఐటీలో 3, మైనింగ్లో 6, ఎన్హెచ్ఎంసీలో 3 మారినట్టు తెలిపారు. ఇలా 140 మంది ఐఏఎస్లను మార్చారని వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులను ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చుతారో స్పష్టమైన తేదీని ప్రకటించాలంటూ హరీష్ రావు కోరారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.